నేను షాక్ అయిందంటే ఇదే ఆడుకుంటున్నారు సైలెంట్గా. నేను చూసేయండి ఒక్క నిమిషం. ఇప్పుడే మెట్లెక్కొచ్చా. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మా గార్డెన్ చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నా. ఆల్రెడీ నా వెనకాలకు చూడండి నేనేమేమి మొక్కలు వేసుకున్నాను అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకండి. యాక్చువల్లీ చెప్పాలంటే నేను మొక్కలు వేయడం ఒక్క నిమిషం. ఇప్పుడే మెట్లెక్కొచ్చా, సో ఆయాసం వస్తుంది. నేను మొక్కలు వేయడం స్టార్ట్ చేసిన కానించి చెప్పాలంటే ఇంత బాగా రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. అంటే నేను సీడ్స్ వేసుకున్న 1 వీక్ అయితే నేను మీకు ఆ వీడియో చూపించాను కదా. సో ఇప్పుడైతే మాత్రం చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. అసలు నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది నా ప్లాన్స్ చూస్తే. ఒకసారి నాతో పాటు మీరు కూడా నేను ఏమేమి మొక్కలు వేసాను అనేది చూసేయండి, ఓకేనా? ఇప్పుడైతే మా పిల్లలు కింద ఆడుకుంటున్నారు సైలెంట్గా. నేను చూసేయండి, ఓకేనా? సిరి హాయ్. ఎందుకు ఒక్కదానివి కూర్చున్నావు? పిలిచి ఆడుకోండి ఇద్దరు. ఓకే బాయ్. పైకి రావచ్చు కదా. సో వాళ్ళైతే ఆడుకుంటున్నారనమాట. సో మనమైతే మన గార్డెన్ చూసిద్దాం రండి. ఇవి అయితే జామ చెట్టు అండి. అంటే ఇది పెద్దగా ఎదగదనమాట, చిన్నది. అంటే మహా అయితే నా హైట్ ఎదుగుద్దేమో అంతే, ఒక 5 feet వరకు వస్తుందేమో అంతే, అంతకు మించి అయితే ఎదగదు. నేనైతే 100 రూపీస్ టబ్లో పెట్టుకున్నాను. ఇది తెచ్చి 1 వీక్ అవుతుంది అంతే. సో కొత్తగా అయితే ఇగో నేను తెచ్చాక ఇప్పుడే కొంచెం ఆకులు ఇవైతే వచ్చాయి. మరి 6 months అలా పడుతుంది ఇది కొంచెం పెరిగి కాయలు కాయడానికి అని చెప్పారనమాట. సో చూద్దాం. నేను ఒకసారి ఇవి కాయలు కాసినప్పుడు మళ్ళీ వేరే వీడియో పెడతాను. సో ఇది ఒకటి. సో నేను దీంతో పాటే ఇది ఇక్కడ ఉంది చూసారా, ఈ నిమ్మ చెట్టు. ఓ గాడ్, పురుగు పట్టింది చూసారా. నేను తెచ్చినప్పుడు లేదు అసలు. చూసారా, పురుగు తింటుంది, ఎక్కడో దాకుంది. సో ఇవాళ ఎలాగైనా దాన్ని వెతికి పట్టుకొని చంపేయాలి, లేకపోతే నా చెట్టు మొత్తం ఫినిష్ అనమాట. సో ఇగో చూసారా, కాయలు ఉన్నాయి చూసారా నిమ్మ చెట్టు. ఇగో ఇక్కడ దాకుంది చూడండి, ఇది కాయ అయ్యింది. ఇది కూడా అంతే, టేబుల్ నిమ్మ అనమాట. టేబుల్ నిమ్మ పెద్ద చెట్టు అయితే అవ్వదండి, చాలా మనకి ఇంత అవుతుంది అంతే, ఈ కర్ర హైట్ అవుతుంది అంతే, అంతకు మించి అయితే ఎదగదనమాట. ఇది చాలా బాగుంది కదా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ చెట్టు తేవాలని, తెచ్చాను. బట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బతకడం ఈజీనే. బట్ వీటిని ఏంటంటే సమ్మర్లో నేను కాపాడుకోవాలన్నమాట. సో వీటి కింద ఉన్నదైతే తోటకూర, అది 2-3 గింజలు పడి వచ్చింది. సో ఇదైతే మెంతుకూర అనమాట. ఇక్కడ చూసారా, ఇగో మెంతుకూర. పొద్దున్నే మట్టి అంతా గుల్ల చేసిన, మొత్తం గట్టి పడిపోయిందండి బాగా. సో మొత్తం అంతా మంచిగా చేసిన అనమాట. ఇక్కడ మనకి మెంతుకూరది. సో నేను ఫైనల్గా చూపిస్తాను చూడండి. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మా చెట్లు చూడండి. అసలు ఎంత గ్రీనరీగా అన్నీ వేసిన ప్రతి ఒక్క విత్తనం లాస్ట్ ఇయర్ ఇవి. సో లాస్ట్ ఇయర్ అయినా ఎంత బాగా వచ్చినాయో. ఈ మొక్క కొంచెం వడిలినట్టు అయింది, ఎందుకంటే ఇక్కడ గడ్డు ఉంటే పీకాను. సో అది కదిలి వేరు కదిలిందో ఏమో, ఇది వడిలినట్టు అయింది. బట్ బెండ చెట్లు అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి. పెట్టిన ప్రతి సీడు కూడా మనకు వచ్చేసింది అనమాట ఇట్లా. సో మరి వీటిని మార్చాలి, పెద్ద టబ్బులు చూసుకొని అయితే మార్చాలి. సో ఇవైతే బెండ చెట్లు అన్నీ ఒక్కసారి వేసాను, కానీ ఇవైతే చిన్నగా ఉన్నాయి, ఎదగట్లేదు. ఇవి కొంచెం ఎదిగినాయి. మొన్న వర్మీ కంపోస్ట్ అయితే వేసాను కొంచెం, చూడాలి మరి ఎట్లా వస్తాయో. సో ఇక ఇక్కడ చూసారా దోసకాయ, ఎంత బాగా వచ్చిందో దోసకాయ. అసలు కాయలు కూడా ఉన్నాయండి, వీటికి కాయలు కూడా ఉన్నాయి, చూపిస్తా చూడండి. అగో కాయ కనబడుతుంది, అది ఇక్కడ చిన్నగా అదిగో వచ్చింది కాయ, చూసారా. అది కాయలు కూడా అవుతున్నాయి. దీని కాయ పెద్దగా అయ్యాక నేను చూపిస్తాను. చాలా బాగా వచ్చింది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి అసలు నేను షాక్ అయిందంటే ఇదే.
ఇది చుక్క కూర నేను ఎప్పుడు వేసినా అసలు మంచిగా రానే రాదు. అలాంటిది అసలు నన్ను ఎంత షాక్ గురి చేసిందంటే ఇదైతే అసలు వేసిన 3 డేస్కే మొలకలు వచ్చినాయి అంటే నంబర్. నేను వేసిన 3 డేస్కి అయితే మనకి మెంతుకూర తోటకూర అయితే వస్తాయి, కానీ చుక్కకూర ఇంత త్వరగా నేను మొలకలు రావడం అయితే చూడలేదు. వచ్చింది అట్లాగే ఎంత ఫాస్ట్గా చూడండి, అసలు కింద నుంచి మళ్ళీ వేరే వేరే ఆకులు వేసుకుంటూ ఎంత గుబురుగా వస్తుందో. చాలా గుబురుగా వచ్చింది అసలు చుక్కకూర అయితే, అసలు చాలా బాగుంది. చూసారా, కొయ్యడానికి రెడీగా ఉంది. కోసినప్పుడు కూడా ఒక వీడియో అయితే చేస్తా. సో ఇప్పుడైతే తోటకూర చూపిస్తాను చూడండి. తోటకూర అయితే అసలు ఎంత గుబురుగా వచ్చిందంటే అంత గుబురుగా వచ్చిందండి. చెప్పాలంటే అసలు కొయ్యడానికైతే మనసు రావట్లేదు అనమాట. సో ఇప్పుడైతే తోటకూర చూసేయండి. అది చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో తోటకూర. కింద నుంచి కూడా చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి చూడండి. అది అసలు ఎంత బాగా ఎంత గుబురుగా వచ్చిందంటే అంత గుబురుగా వచ్చింది. అసలు చాలా హెల్తీగా ఉంది. ప్లాంట్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి. పొద్దున్నే వచ్చి మొత్తం అంతా ఈ మట్టి అంతా తవ్వి మంచిగా చేసిన అనమాట. ఇగో ఇందులో ఈ టబ్లో వేసినవి ఒక్కసారే వేసానండి. బట్ ఇవైతే మాత్రం మంచిగా వచ్చేసాయి. ఇవి మాత్రం లేట్గా గ్రోతింగ్ అనేది చాలా లేట్గా ఉంది. వీటికి కాకరకాయ వచ్చింది చూసారా, చాలా బాగా వచ్చింది కదా. సో ఇంకా వచ్చేసి ఇక్కడైతే టమాటా నారు వేసాను చూడండి. టమాటా నారు ఇవి ఆల్రెడీ వేరే వేరే టబ్స్లోకి అయితే తీసేసాను. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా మార్చాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెండకాయలు ఇక్కడ కూడా పెట్టుకున్నాను చూడండి. ఇంకో బెండకాయ, ఇందులో కూడా బెండకాయ పెట్టిన. సో పెట్టిన ప్రతి సీడు వచ్చేసింది అనమాట. సో వచ్చిన వాటిని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇట్లా డబ్బాల్లోకి అయితే మార్చేసాను. ఆ డబ్బాల్లో తీసి ఇందులోకి ఇంకా ట్రాన్స్ఫర్ చేసిన. ఇందులోకి ఒక 5 మొక్కలు అయితే ఇందులో పెట్టిన. ఒక్క తీరుగా ఎదగట్లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వస్తుందన్నమాట మొక్క. మరి ఎందుకో కానీ ఒక్కొక్కటి పెద్దగా అవుతుంది, ఒక్కొక్కటి చిన్నగా అవుతుంది. ఇది వచ్చేసి మా డ్రాగన్ ఫ్రూట్. ఇది స్టార్టింగ్లో ఒక 2 కాయలు అయితే కాసిందండి. పెట్టిన తర్వాత ఒక 2 కాయలు అయితే కాసింది. సో మేము చూడలేదన్నమాట. సో దాన్ని చూసాము కాయ అవ్వడం చూసాం. కాకపోతే ఎట్లా అంటే అది పండలేదా అనేది మాకు తెలియలేదు. కొన్ని రోజులు ఆగాక కట్ చేద్దాంలే అని ఉంచేసాం. ఇంకొకటి ఏంటంటే అది ఎల్లో కలర్లో ఉండే వరకు మేము గుర్తుపట్టలేదు. సో అది ఉండడమే ఎల్లో అనమాట, మనకి ఎల్లో డ్రాగన్ ఫ్రూట్. సో నేను 2 రోజులాగి కోద్దాంలే అనుకునే వరకు ఆ పక్షులు ఉంటాయి కదా, చిలుకలు, మరి కాకులు తినేసినాయో చిలుకలు తినేసినాయో అయితే ఐడియా లేదు. మరి అయితే ఆ కాయ అయితే మొత్తం తినేసి ఓన్లీ డొక్కులు అయితే ఉంచినాయి అనమాట. సో మళ్ళీ రాలేదు కాయ ఎప్పుడు. సో ఈసారైనా వస్తుందేమో చూడాలి. సో అట్లా ఇగో ఈ డబ్బాలో ఒకటి ఉంది చూసారా, ఇదొకటి. మళ్ళీ ఇది ఎప్పుడు కాయలేదు. దాని నుంచి ఒక పిలక తీసుకొచ్చి దీనికి పెడితే ఇది ఇట్లా ఎదిగింది. సో దీంతో ప్లస్ ఏంటంటే ఎండాకాలం కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. ఈ డబ్బాలో ఇంకా ఏం పెట్టలేదు. సో ఇక్కడైతే మాత్రం మనకి గంగవల్లి వస్తూ ఉంది. గంగవల్లి ఆకుకూర చూసారా మళ్ళీ వస్తూ ఉంది. గంగవల్లి ఎందుకో కానీ అసలు మంచిగా రావట్లేదండి, పురుగు పట్టేస్తుంది బాగా. అంటే సో ఇది మా కిచెన్ గార్డెన్ అండి. నాకు వంటగదిలోకి సరబడట్టు నేను పెంచుకుంటున్నాను అనమాట. అంటే బెండకాయలైనా, తోటకూరైనా, చుక్కకూర అయినా, ఇవి ఏమైనా మనకి వంటగదిలోకి కావాలి కదా. సో నేనైతే ఇలా పెంచుకుంటున్నాను. అసలు చినుకులు పడడం స్టార్ట్ అవ్వగానే విత్తనాలు అయితే వేసేసిన ప్రతిసారి విత్తనాలు అయితే చాలా మంచివి అనమాట. అసలు చాలా బాగా వచ్చేసాయి. ఇక మాకు వాటర్ అయితే ఇక్కడ ట్యాంక్ నుంచే కనెక్షన్ అయితే ఇచ్చుకున్నామండి. చూసారా, ఇక్కడ నుంచే నేను పైప్ పెట్టుకున్నా, ఇక్కడే వాటర్ వేసుకుంటాను అనమాట. అంటే పైన కదా మళ్ళీ వాటర్ అది మొయ్యడం ఇబ్బంది అయిపోతుంది, అందుకని పైనుంచే వాటర్ వస్తుంది అనమాట. మనకి ఇంకా వాటర్ మోసుకోవాలనే బాధ కూడా ఉండదు. అయినా వర్షాకాలంలో మనం నీళ్లు పోయకపోయినా పర్వాలేదు, చల్లగానే ఉంటుంది కాబట్టి. సో ఒక రోజు పోస్తే 2 days వరకు అవసరం లేదు. వర్షాలు పడట్లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో చూసారా ఇంత బాగా వచ్చినాయి కదా, అసలు చాలా బాగా వచ్చాయి. మీరు కూడా పెంచుకోండి, చిన్న చిన్న డబ్బాల్లో వేసినా వచ్చేస్తాయి. ఇంకోటి చూపించడం మర్చిపోయాను. మా గెస్ట్
ఇది వచ్చేసి కాకరకాయ. ఇలా ఇక్కడ పాకిస్తున్నా దీన్ని, ఇలాగా దీనికి ఒక తీగ కట్టేసి ఇక దీనికి పాకిస్తున్నా అనమాట. చిన్న డబ్బాలో పెట్టాను, మరి వస్తుందో రాదో చూడాలి. సో అదండి మా గార్డెన్ అయితే. నచ్చిందా? సో ఇప్పుడు మా ఇంటి చుట్టూ లొకేషన్ చూపిస్తా. సో కొంచెం చీకటి అవుతుంది ప్రజెంట్. సో వర్షం పడట్లేదు కదా, అసలు బాగా మట్టి గట్టిగా అయిపోయింది. సో అందుకే ఒకసారి నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు నీళ్లు పోసుకుంటూ ఉంటే మాత్రం మొక్కలు బాగా వస్తాయండి. మట్టి ఎప్పుడు చెమ్ము ఉండాలి, ఎండిపోయినట్టు అయితే మాత్రం మొక్కలు అసలు మంచిగా రావన్నమాట. సో మా మినీ గార్డెన్ అనుకోండి, ఇది చాలా చిన్న గార్డెన్ అనమాట. ఓ డాబా అంతా అయితే మొక్కలు అయితే ఉండవు. సో నాకు కావలసిన కూరగాయలు అంటే కావలసిన ఆకుకూరల వరకు అయితే పెంచుకుంటూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పెట్టుకున్నాను. అది సమ్మర్లో అయితే డాబా మీద మనం ఎన్ని నీళ్లు పోసి ఎంత కేర్ తీసుకున్నా అంత పర్ఫెక్ట్గా అయితే రావండి. సో ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చేది శీతాకాలమే కాబట్టి సో కొంచెం చల్లగా ఉంటుంది వాతావరణం, మన మొక్కలు కూడా కొంచెం హెల్దీగా మంచిగా పెరుగుతాయి. ఇక సమ్మర్లో అయితే మాకు ఇక్కడైతే చాలా ఎండలు ఎక్కువ అనమాట. సో ఇంత మంచిగా అయితే పైన అయితే రావు. సో ఈ రెండు సీజన్స్లో అయితే మాత్రం మంచిగా మనం ఏం పెట్టుకున్నా హెల్దీగా మంచిగా ఉంటాయి. ఒకటి ఏంటంటే పురుగులు పట్టకుండా అయితే మనం చూసుకోవాలి. పురుగు అయితే మాత్రం వస్తూనే ఉంటుంది, ఎక్కడ పెట్టినా పురుగు అయితే వస్తుంది కదా. సో పురుగు అయితే వస్తుంది కాబట్టి సో ఇది అనమాట మా మినీ గార్డెన్, చిన్న గార్డెన్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.